10వ తారీఖు ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని ప్రపంచం అంతా జరుపుకుంటుంది. మానవ సమాజం వివిధ దశల లోపల పోరాడి ఘర్షణపడి అంతిమంగా మానవ హక్కులకు ఒక పరిరక్షణ దినంగా ఏర్పాటు చేసుకున్నటువంటి రోజే డిసెంబర్ 10. భారతదేశం లోపల దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, బహుజన సెక్షన్స్ ఈ దేశంలో ఉన్నటువంటి అసమాన విలువల హిందూ మతానికి వ్యతిరేకంగా సుదీర్ఘకాలం నుంచి వివిధ పద్ధతుల్లో వివిధ రూపాల్లో పోరాటం చేస్తూ ఉన్నారు. అయితే ప్రపంచంలో ఎక్కడా లేనట్టుగా భారతదేశంలో ఆహారం పైన నిషేధం కొనసాగుతూ ఉంది. ఈ దేశంలో ఆవు మాంసం తినొద్దు, దున్న మాంసం తినొద్దు, ఎద్దు మాంసం తినొద్దు, అనేక రకాలైనటువంటి రిస్ట్రిక్షన్స్ కొనసాగుతూ ఉన్నాయి. ఈ దేశంలో ఉన్నటువంటి దళితులు, మైనార్టీల యొక్క ఆహారాన్ని నిషేధిస్తూ ఈ ఆహారాన్ని ఎవరైనా తిన్నట్లయితే వాళ్ళని హత్య చేసేటటువంటి ఒక పరంపర కూడా కొనసాగుతూ ఉంది. 2006లో దుల్వానియాలో స్వయంగా పోలీస్ స్టేషన్లోనే 4 దళితుల్ని అత్యంత కిరాతకంగా హత్య చేశారు. నిన్నగాక మొన్న ఇక్లక్ అనే ముస్లిం మైనార్టీని ఆవు మాంసం వండుకొని తిన్నాడు అని చెప్పి ఒక దుష్ప్రచారం చేసి అన్యాయంగా అతన్ని హత్య చేసి చంపేశారు. అంటే ఈ దేశంలో మనిషి ప్రాణం కంటే కూడా ఒక జంతువు ప్రాణం చాలా విలువైనటువంటిది అనేటటువంటిది కనిపిస్తూ ఉంది. ప్రపంచంలో ఎక్కడా కూడా ఈ ఆహారం అగ్రకులాలకు, ఈ ఆహారం దళితులకు లేదా మిగతా అట్టడుగు ప్రజలకు అనేటటువంటిది ఎక్కడా లేదు. కానీ ఒక్క భారతదేశంలో మాత్రమే శూద్ర కులాలు, అంటరాని కులాలు, ముస్లిం మైనార్టీలు, క్రైస్తవ మైనార్టీలు, బౌద్ధ మైనార్టీలు తినే ఆహారం వేరు, అగ్రకులాలైనటువంటి హిందువులు, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు తినేటటువంటి ఆహారం వేరుగా ఉంది. అయితే కొన్ని వేల సంవత్సరాలుగా భారతదేశం లోపల ఆవుని లేదా ఎద్దుని, దున్నని, పశుమాంసాన్ని ఆహారంగా తీసుకునేటటువంటి సంస్కృతి ఈ దేశంలో దళితులకు ఉన్నది. అటు తర్వాత ముస్లిం, ఇస్లాం రాజులు ఈ దేశానికి దండయాత్రకు వచ్చిన తర్వాత ఈ దేశంలో ముస్లింలు కూడా ఆవు మాంసాన్ని ఆహారంగా తీసుకునేటటువంటి పద్ధతి కొనసాగుతూ ఉంది. కానీ వేదాల లోపల, ఉపనిషత్తుల లోపల, రామాయణం, మహాభారతం లోపల పురాణ ప్రతీకలన్నీ కూడా ఆవు మాంసాన్ని అత్యంత ప్రీతిపాత్రంగా, ఇష్టంగా తిన్నట్టుగా డిఎన్జా ద మిత్ ఆఫ్ హోలీ కవ్ అనే పుస్తకంలో రాశాడు. తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ ది రెడిల్స్ ఆఫ్ రామ అండ్ కృష్ణ లోపల ఆవు మాంసం చుట్టూ ఎట్లా అంటరానితనం ఉంటుంది అనే దాన్ని చాలా స్పష్టంగా పేర్కొన్నాడు. పురాణ ఇతిహాసాల లోపల, హిందూ మతానికి సంబంధించిన పవిత్ర గ్రంథాల లోపల ఎక్కడ ఆవు మాంసం తినకూడదు అని చెప్పి రాయబడి లేదు. వాస్తవానికి పురాణాల లోపల పంది చాలా పవిత్రమైంది, మత్స్యం చాలా పవిత్రమైంది, తాబేలు చాలా పవిత్రంగా ఉన్నట్టుగా వాళ్ళు చూశారు. ఆయా అవతారాలని శ్రీ మహావిష్ణువే స్వయంగా పునికిపుచ్చుకొని ఈ దేశంలో ఉన్నటువంటి రాక్షసుల్ని సంహరించినట్టుగా వాళ్ళు రాసుకున్నారు. స్వయంగా హిందూ దేవతలు, బ్రాహ్మణీయ దేవతలు, సురులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆవు మాంసాన్ని చాలా ఇష్టంగా తిన్నట్టుగా మనకు యజ్ఞవల్క స్మృతి, ఋగ్వేదము, గృహస్య సూత్రము, మనుస్మృతి తదితర గ్రంథాల లోపల మనకు కనిపిస్తూ ఉంది. కానీ ఆధునిక కాలంలో, స్వాతంత్రోద్యమ కాలం లోపల ఈ దేశం నుంచి బ్రిటిష్ వాళ్ళని పంపించేసిన తర్వాత, వెళ్ళిపోయిన తర్వాత ఈ దేశ పరిపాలన అంతా కూడా బ్రాహ్మణీయ శక్తుల చేతుల్లో ఉంచుకోవాలని చెప్పి దయానంద సరస్వతి అనేట ఆయన మైనారిటీ బ్రాహ్మణులని మెజారిటీ హిందువులుగా మార్చడం కొరకు ఈ ఆవు మాంసం అనేటటువంటిది కేవలం ముస్లిం మైనారిటీలు మాత్రమే తింటారు, మిగిలిన ప్రజలంతా హిందువులు, ఈ గోవు అనేటటువంటిది మన అందరికీ మాత, ఒక జంతువు తల్లి ఎట్లా అవుతుందో అనేటటువంటి దాన్ని ఆయన ఒక పెద్ద యాత్ర రూపంలో గో సంరక్షణ యాత్రని ఏర్పాటు చేయటం జరిగింది. అటు తర్వాత వినోబా భావే 1964లో పార్లమెంటు సాక్షిగా గోవుల్ని పరిరక్షించాలే, గోవుకు వెనక హిందూ మతం యొక్క పవిత్ర భావాజాలం ఉంది అనేటటువంటి దాన్ని ముందుకు తీసుకొని వచ్చాడు. కానీ వాస్తవానికి భారత రాజ్యాంగం లోపల ఆర్టికల్ 48 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆయా రాష్ట్రాలు ఈ దేశం లోపల వ్యవసాయ రంగాన్ని పరిరక్షించడం కొరకు తమకు అనుకూలంగా చట్టాలను ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పి ఆర్టికల్ 48 చెప్తుంది. కానీ ఆర్టికల్ 48 లోపల ఎక్కడా కూడా ఇసుమంతా కూడా
మతానికి సంబంధించినటువంటి విషయాల ప్రస్తావన మనకు కనిపించదు. కేవలం సైంటిఫిక్ టెంపర్మెంట్ తోటి భారతదేశంలో వ్యవసాయ రంగాన్ని పరిరక్షించుకోవాలి, పాలిచ్చే జంతువుల్ని కాపాడుకోవాలని మాత్రమే పేర్కొనటం జరిగింది. ఇకపోతే యాన్సియంట్ ఇండియా లోపల అసలు ఒకనాడు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని సమూహాలు, అన్ని వర్గాలు, అన్ని వర్ణాల ప్రజలందరూ కూడా ఆవుని తమ ఆహారంగా తీసుకున్నట్టు చారిత్రక ఆధారాలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ వాస్తవానికి ఎప్పుడు బ్రాహ్మణులు ఈ దేశం లోపల వెజిటేరియన్స్గా మారారు అని అంటే, ఒకనాడు ఈ దేశం లోపల యజ్ఞయాగాదుల పేరుతోటి లక్షలుగా, వేలుగా, వందలుగా పశువుల్ని సంహరిస్తూ యజ్ఞం లోపల దహిస్తూ ఉన్నటువంటి కాలం లోపల మనకు బుద్ధిజం అనేటటువంటిది పశువుల్ని రక్షిస్తూ ఈ దేశంలో వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలి అని చెప్పి ఒక మహా ఉద్యమాన్ని నిర్మించింది. జైన మహావీరుడు ఆయన కూడా ఈ దేశం లోపల వ్యవసాయ రంగాన్ని పరిరక్షించడం కొరకు ఆవుల్ని యజ్ఞయాగాదుల పేరుతోటి సంహరించడాన్ని అడ్డుకుంటూ ఒక మహా ఉద్యమాన్ని నిర్మించడం జరిగింది. కానీ ఆ రోజు యజ్ఞయాగాదుల పేరుతోటి సంహరిస్తున్నటువంటి పశు సంపదని కాపాడుకోవడం కొరకు మాత్రమే పశువుల్ని వధించడాన్ని వ్యతిరేకించారు తప్ప ప్రజలు ఆహారంగా తీసుకోవడం కొరకు పశువుల్ని ఆహారంగా తీసుకోవటాన్ని బౌద్ధం కానీ జైనం కానీ ఎక్కడా వ్యతిరేకించినటువంటి దాఖలాలు మనకు కనపడవు. వాస్తవానికి రామాయణం లోపల కూడా రాముడు అనేటటువంటి వ్యక్తి యజ్ఞయాగాదుల కోసం కొన్ని లక్షల పశువుల్ని సంహరిస్తున్న కాలంలో పశువుల్ని సంహరించవద్దు, పశు సంపదని కాపాడుకోవాలి అని చెప్పి తాటకి రామునితోటి యుద్ధం చేయటం మూలంగానే దొంగచాటుగా తాటకిని హత్య చేసినటువంటి సంఘటన కూడా మనకు కనిపిస్తుంది. వాస్తవానికి తాటకి కానీ అలనాడున్నటువంటి అసురులు, ఆ తర్వాత బౌద్ధం, ఆ తర్వాత జైనం, ఆ తర్వాత మోడర్న్ ఏజ్ లోపల అంబేద్కరిస్టులు ఈ దేశంలో వ్యవసాయ రంగాన్ని పరిరక్షించడం కొరకు, నేచర్ని కాపాడటం కొరకు అనేక రకాల పద్ధతుల లోపల పశు సంపదని కాపాడుకోవటం, రక్షించుకోవటం అనేది జరుగుతూ ఉంది. ఈ దేశం లోపల వ్యవసాయ రంగాన్ని లేదా పశువుల్ని కాపాడేటటువంటి శిక్షణ అంతా శూద్రులు, అంటరాని జాతులకు సంబంధించిన బాధ్యతగా మేము ఫీల్ అవుతాం. ఎందుకనంటే ఈ ఆవు నుంచి వచ్చినటువంటి పాలు, నెయ్యి, వెన్న, పెరుగుని ఈ అగ్రకులాలు అనుభవిస్తూ ఉన్నాయి, హిందూ మతానికి సంబంధించినటువంటి వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. కానీ ఈ దేశం లోపల ఆవు జన్మనిచ్చిన దగ్గర నుంచి అది చచ్చిపోయిన తర్వాత దాని తోలుని వలిచి చెప్పులుగా తయారు చేసేంత వరకు ప్రతి ప్రాసెస్ లోపల ఈ దేశంలో రైతులకు, శూద్రులకు, అంటరాని కులాలకు భాగస్వామ్యం ఉంది. ఒక జంతువుని ఎలా ఉపయోగించుకోవాలి, దాని ఉత్పత్తి పద్ధతులు ఎలా ఉంటాయి అనేటటువంటిది సర్వస్వం తెలిసినటువంటి వాడు శూద్రులు, అంటరాని జాతులకు సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే. అందుకనే ఇవాళ మేము మాట్లాడుతున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటిది అంటే, దయానంద సరస్వతి, వినోబా భావేలు మొదలుపెట్టినటువంటి పవిత్రత అనేటటువంటిది చాలా దుర్మార్గమైంది. హిందువులు అత్యంత గొప్ప ఫిలాసఫర్గా భావిస్తున్నటువంటి స్వామి వివేకానంద తన గ్రంథం ది కంప్లీట్ వర్క్స్ ఆఫ్ వివేకానంద వాల్యూమ్ 3 పేజీ నెంబర్ 356 లోపల హిందూ అనేటటువంటి వాడు ఆవు మాంసం తినకపోతే అసలు వాడు హిందువే కాదు అనేటటువంటి విషయాన్ని ప్రస్తావించి ఉన్నాడు. వేదాలు, పురాణాలు, రామాయణము, ఇతిహాసము, మహాభారతము, వివేకానందుడు సర్వస్వం హిందూ మత గ్రంథాలు, పవిత్ర గ్రంథాలన్నీ ఆవుని ఖచ్చితంగా తినొచ్చు, తినకపోవటం అనేటటువంటిది సరైనటువంటిది కాదు అని చెప్పి ఘోషిస్తున్నా కూడా ఇవాళ రాజకీయ ప్రయోజనాల కోసం, ఓట్ల కోసం, మెజారిటీ ప్రజల యొక్క ఓట్లను కొల్లగొట్టడం కొరకు హిందుత్వం అనేటటువంటి దాన్ని పెద్ద ఎత్తున పైకి తీసుకొని వచ్చి ఆవు చుట్టూ రాజకీయాలు నల్లి ముస్లిం మైనార్టీలని శత్రువులుగా చూపెట్టి దళితుల ఓట్లని, ఆదివాసీల ఓట్లని, బహుజనుల ఓట్లని కైవసం చేసుకోవడం కొరకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఇది నిన్న జరిగినటువంటి బీహార్ ఎలక్షన్స్ లోపల హిందుత్వవాదులకు చెంపపెట్టులాగా రుచి చూపించడం జరిగింది. స్వయంగా లాలూ ప్రసాద్ యాదవ్ ఈ దేశం లోపల హిందువులు కూడా ఆవు మాంసాన్ని తింటారు అని చెప్పి చాలా ధైర్యంగా ప్రకటించాడు. అతన్ని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. అటు తర్వాత కర్ణాటక చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్య కూడా నేను స్వయంగా ఆవు మాంసాన్ని తింటాను, దమ్ముంటే నన్ను అడ్డుకోండి అని అన్నాడు. అదే సిద్ధరామయ్యని తలని 1000 ఒక్కలుగా నరికి చంపుతామని చెప్పి ప్రకటించారు. ఈ దేశంలో ముఖ్యమంత్రుల్ని కూడా బాహాటంగా చంపుతామనేటటువంటి స్థాయికి హిందుత్వ అత్యంత ప్రమాదకరంగా చేరుకున్నది. వాస్తవానికి వాళ్ళ మత గ్రంథాల ప్రకారం కూడా ఈ దేశంలో ఆర్ఎస్ఎస్, హిందుత్వ ఫోర్సెస్ నడుచుకోవటం లేదు. కేవలం రాజకీయ ప్రయోజనాలు పొందటం కొరకు మాత్రమే మత రాజకీయాల్ని, ఉన్మాద రాజకీయాల్ని ఈ దేశంలో ప్రోత్సహిస్తూ ఉన్నాయి. అందుకనే ఈ కాంటెక్స్ట్ లోపల 2012 సంవత్సరం లోపల ప్రజలకు సంబంధించినటువంటి ఆహారాన్ని నిషేధించేటటువంటి హక్కు ఎవరికి లేదు.
భారత రాజ్యాంగం తనకిష్టం వచ్చినటువంటి ఆహారాన్ని తీసుకునేటటువంటి హక్కుని కల్పిస్తూ ఉంది అని చెప్పి మేము ఈ డిమాండ్ను ముందుకు తీసుకొని వచ్చి దేశం లోపల ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ స్కూల్స్, హాస్టల్స్, తర్వాత హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఎస్పెషల్లీ యూనివర్సిటీల లోపల బీఫ్ని మెనూలో చేర్చాలి అని చెప్పి మేము ప్రధాన డిమాండ్ తోటి ముందుకు వస్తూ ఉన్నాం. 2012లో ఈ దేశంలో ఉన్నటువంటి హ్యూమన్ రైట్స్ మినిస్ట్రీకి మేము నోటీసులు పంపించాం. ఈ దేశం లోపల ఒక ఆహారాన్ని నిషేధించడం సరైనటువంటిది కాదు. విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి దళితులు, ఆదివాసీలు, బహుజనులు, మైనారిటీ ప్రజలు వాళ్ళ ఆహార సంస్కృతిలో భాగంగా ఆవుని మెనూలో చేర్చాలి అనేటటువంటి డిమాండ్ని మేము ముందుకు తీసుకొని వచ్చాం. ఇవాళ ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం రోజు తిరిగి మళ్ళొకసారి ఈ అంశాన్ని చర్చని ముందుకు తీసుకొని వచ్చాం. ప్రపంచం అంతా ఆశ్చర్యకరంగా చూస్తూ ఉంది. భారతదేశం లోపల ఆహారాన్ని నిషేధించేటటువంటి సంస్కృతి ఉంది, ఫ్యాసిజం ఉంది అని చెప్పి నవ్వుకుంటా ఉన్నారు. ఈ దేశంలో అలా ఏ ఆహారాన్నైనా తినటానికి హక్కుని కల్పించేటటువంటి రాజ్యాంగం ఉన్న అమలు లోపల హిందుత్వ సంస్థలు చాలా అత్యంత భయంకరంగా ప్రవర్తిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రియమైన మిత్రులారా, రేపు 10వ తారీఖు ఈ ఉస్మానియా యూనివర్సిటీలో పెద్ద ఎత్తున జరగబోతున్నటువంటి పెద్ద కూర పండగ బీఫ్ ఫెస్టివల్కి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, ప్రజాస్వామికవాదులు, కమ్యూనిస్టులు, రేషనలిస్టులు, హేతువాదులు పెద్ద ఎత్తున ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఈ దేశం లోపల ఆహార హక్కును రక్షించుకోవాలి అని చెప్పి మేము ఆహ్వానం పలుకుతా ఉన్నాం. దీనికి వ్యతిరేకంగా రాజాసింగ్ అనేటటువంటి బీజేపీ ఎమ్మెల్యే ఒక పెద్ద తల్వార్ను, కత్తిని చూపిస్తూ మేము అవసరమైతే దాడి చేస్తాం, చంపుతాం, గోవును తింటా అనేటటువంటి వాళ్ళని హంతం చేస్తాం, హత్య చేస్తాం అని చెప్పి బహిరంగంగా ప్రకటిస్తూ ఉన్నాడు. అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం అతన్ని అరెస్ట్ చేయలేదు, పోలీస్ వ్యవస్థ అరెస్ట్ చేయలేదు, బీజేపీ అరెస్ట్ చేయలేదు. బీజేపీలో ఉన్నటువంటి అధికార కుమ్ములాటల్లో భాగంగా దీన్ని పైకి తీసుకొని వచ్చినా వాస్తవానికి ఇట్లాంటి స్టేట్మెంట్ ఇస్తున్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి మేము టీఆర్ఎస్ ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, స్పీకర్కి మేము నోటీసులు కూడా ఇచ్చాం. అయినా సరే ఎవరు పట్టించుకోవట్లేదు. రాజాసింగ్ని అరెస్ట్ చేయట్లేదు, కానీ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను అరెస్ట్ చేస్తూ ఉన్నారు, హాస్టల్లో దిగ్బంధించారు. ఈ క్షణం లోపల ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్ చుట్టూ 1000 మంది పోలీసులు మోహరించి ఉన్నారు. ఏ క్షణమైనా దీని ఆర్గనైజర్స్ బయటికి వెళ్తే అరెస్ట్ చేసి తమ హోల్డ్లోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. నిన్న 5K రన్ జరపడం కొరకు ప్రయత్నిస్తే 5K రన్లో 40 మంది విద్యార్థుల్ని కంట్రోల్లోకి తీసుకొని అరెస్ట్ చేశారు. మరోవైపు నుంచి హిందుత్వ సంస్థలకు సంబంధించిన ప్రతినిధులు న్యాయస్థానం దగ్గరికి వెళ్ళి బీఫ్ ఫెస్టివల్ని ఆపడం కొరకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సిటీ సివిల్ కోర్టు ఇచ్చినట్టుగా, స్టేటస్ కో ఇచ్చినట్టుగా మేము ఇవాళ న్యూస్ పేపర్లో చదివాం. వాస్తవానికి ఈ దేశంలో న్యాయస్థానాలన్నీ కూడా బ్రాహ్మణుల చేతుల్లో, వర్ణ వ్యవస్థ చేతుల్లో నిక్షిప్తమైపోయి ఉన్నాయని చెప్పి మహాత్మా పూలే, తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్, పెరియార్ వీళ్ళందరూ కూడా ఘోషించారు. ఇవాళ వాస్తవానికి ఈ కోర్టులు ఇచ్చేటటువంటి తీర్పులన్నీ కూడా బ్రాహ్మణీయ హిందుత్వ శక్తులకు అనుకూలంగానే ఉంటాయని చెప్పి మేము భావిస్తున్నాం. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి న్యాయస్థానాలు భారత రాజ్యాంగ సూత్రాలకి, నిబంధనలకు, నియమాలకు లోనుబడి తీర్పులు ఇవ్వాలి. అది ఖచ్చితంగా మ్యాండేటరీ థింగ్. కాబట్టి ఇవాళ ఒకవేళ హైకోర్టు అయినా, సుప్రీంకోర్టు అయినా భారత రాజ్యాంగ నియమాలకు లోబడి మాత్రమే మళ్ళీ తీర్పుని ఇస్తుంది అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ప్రియమైన మిత్రులారా, ఈ దేశం లోపల హిందుత్వ రాజ్యంగా దీన్ని మలచడం కొరకు ఆర్ఎస్ఎస్, బీజేపీ, బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్, ఏబీవీపీ లాంటి హిందుత్వ సంస్థలన్నీ ప్రయత్నిస్తూ ఉన్నాయి. ఈ దేశాన్ని ఒక ప్రజాస్వామిక రాజ్యంగా, ఒక ప్రజాస్వామిక సమాజంగా మార్చడం కొరకు మహాత్మా జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్, పెరియార్, అయోధ్యదాస్, అయ్యంకాళి అనేక మంది సోషల్ రిఫార్మర్స్ స్ట్రగుల్ చేశారు. దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత, ఈ దేశాన్ని ఒక లౌకిక రాజ్యంగా నిలబెట్టాల్సినటువంటి బాధ్యత ఈ దేశంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలపైనే ఉంది. కాబట్టి అందులో భాగంగా రేపు జరిగేటటువంటి పెద్ద కూర పండగ బీఫ్ ఫెస్టివల్కు వేలాదిగా తరలి రావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీ ఒకనాడు బాబాసాహెబ్ అంబేద్కర్కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఈ ఉస్మానియా యూనివర్సిటీలో ప్రతి ఏటా గణేష్ చతుర్థి 9 రోజులు జరుగుతుంది. ఈ 9 రోజులు యూనివర్సిటీ హాస్టళ్లలో చికెన్ ఉండదు, మటన్ ఉండదు, గుడ్డు ఉండదు, ఎటువంటి నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఉండదు. అందరూ వెజిటేరియన్ ఫుడ్డే తినాలి. తర్వాత ఇక్కడ గోపూజ జరుగుతుంది, ఇక్కడ పుట్టలో పాలు పోసేటటువంటి నాగుల పంచం జరుగుతుంది, కార్తీక దీపారాధన జరుగుతుంది, కోజాగిరి ఉత్సవాలు జరుగుతాయి. ఒకనాడు టీఆర్ఎస్ పార్టీ
తెలంగాణ ఉద్యమ సాధన కోసం బతుకమ్మ అని చెప్పి పబ్లిక్ ప్లేసెస్ని వాడుకుంది. తర్వాత వంట వార్పు పేరుతోటి తెలంగాణలో ఉన్న రోడ్లన్నింటినీ పబ్లిక్ ప్లేసెస్ని ఉపయోగించుకున్నది. అటు తర్వాత వనభోజనాల పేరుతోటి తెలంగాణ లోపల పబ్లిక్ ప్లేసెస్ని అందరూ వాడుకుంటా ఉన్నారు. అయితే బహిరంగ ప్రదేశాలు అనేటటువంటి ఆధిపత్య సమూహాలకు, ఆధిపత్య కులాలకు, మతాలకు మాత్రమే ఉపయోగించుకునేటటువంటి పద్ధతి కొనసాగుతూ ఉంది. మేము అడుగుతా ఉన్నాం, ఈ దేశంలో బహిరంగ ప్రదేశాలు ప్రజలందరికీ సంబంధించినటువంటి భారత రాజ్యాంగం బహిరంగ ప్రదేశాల లోపల ప్రతి సిటిజన్కు వెసులుబాటు కల్పిస్తూ ఉంది. కానీ దళిత విద్యార్థులు, మైనారిటీ విద్యార్థులు, ఆదివాసీ బహుజన విద్యార్థులు ఈ దేశం లోపల బహిరంగ ప్రదేశాలని వాడుకోవటం కొరకు ప్రయత్నిస్తూ ఉంటే నిన్నటి వరకు వాడుకున్నటువంటి టీఆర్ఎస్ఏ కేసీఆర్ ప్రభుత్వం తన బిడ్డకు కోట్ల రూపాయలనిచ్చి బతుకమ్మని ఆడమని చెప్పి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని బహిరంగ ప్రదేశాలని వాడుకున్నారు. వినాయక చవితి పేరుతోటి వాడుకుంటా ఉన్నారు. ఈ వినాయక చవితి, బతుకమ్మ, హోలీ, నాగుల పంచమి, కార్తీక పౌర్ణమి, వనభోజనాల్ని అడ్డుకొని ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు ఇవాళ బీఫ్ ఫెస్టివల్ని మాత్రమే ఎందుకు అడ్డుకుంటా ఉన్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అంటే విశ్వవిద్యాలయాల్ని హిందుత్వ ఫోల్డ్లో నడపాలని, బ్రాహ్మణికల్ ఫోల్డ్లో మాత్రమే నడపాలి అని చెప్పి యూజీసీ నిబంధనలో కానీ భారత రాజ్యాంగ చట్టంలో కానీ ఎక్కడైనా రాయబడి ఉందా? ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు ఒక సభని నడుపుకుంటామే అంటే పర్మిషన్ లేదని చెప్పి ఆపేశారు. కానీ అదే ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు బీఫ్ ఫెస్టివల్ని వ్యతిరేకించే వాళ్లకు అధికారికంగా యూనివర్సిటీ గెస్ట్ హౌస్ ప్లేస్ని ఇచ్చి నడిపిస్తున్నారు. మేము ఈ విషయం ఎలా ఇస్తారు, మాకెందుకు ఇవ్వరు, వాళ్ళకెందుకు ఇస్తారు అని చెప్పి అడిగితే మా ఇష్టం వచ్చినట్టుగా యూనివర్సిటీని వాడుకుంటాం, మీరెవరు మమ్మల్ని అడగటానికి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఈ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ నాయకుడు భట్టు సత్యనారాయణ అనేట ఆయన ఆర్ఎస్ఎస్కు చాలా ప్రధానంగా పనిచేసేటటువంటి నాయకుడు. ఈయన ఇప్పటి వరకు యూనివర్సిటీలో ఎట్లాంటి సమస్యల గురించి మాట్లాడలేదు. విద్యార్థులు చదువుకుంటురా లేదా తనకు సంబంధం లేదు. అసలు ఆయన ఎక్కడ సరిగ్గా క్లాసులు చెప్పినట్టుగా కూడా కనపడదు. కానీ హిందుత్వ ఎజెండాని ఉస్మానియా యూనివర్సిటీలో ఇంప్లిమెంట్ చేయడం కొరకు ఆయన పనిచేస్తూ ఉంటాడు. అందుకనే ప్రియమైన మిత్రులారా, ఈ విశ్వవిద్యాలయాలు అనేటటువంటిది బ్రాహ్మణికల్ ఫోల్డ్లో కొనసాగుతూ ఉన్నాయి. హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ బ్రాహ్మణికల్ మైండ్ సెట్ తోటి అడ్మినిస్ట్రేషన్ పనిచేస్తుంది, అకాడమిక్స్ కూడా పనిచేస్తూ ఉన్నాయి. దీనికి వ్యతిరేకంగా ఈ దేశంలో హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీ లోపల ఒక ప్రజాస్వామిక సంస్కృతిని నెలకొల్పాలని చెప్పి ఫోరం ఫర్ డెమోక్రటిక్ కల్చర్ అనేటటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేశాం. ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీల లోపల యూనివర్సిటీల్ని బ్రాహ్మణికల్ ఫోల్డ్ నుంచి బయటికి గుంజి ఒక ప్రజాస్వామిక వాతావరణాన్ని నెలకొల్పడం కొరకు ఒక మహా ఉద్యమంగా ముందుకు రాబోతా ఉంది. ఈ ఉద్యమం లోపల దేశవ్యాప్తంగా ఉన్నటువంటి శక్తులన్నీ ఏకమై యూనివర్సిటీల్ని రక్షించుకుందాం, ఒక ప్రజాస్వామిక వాతావరణాన్ని దేశంలో నెలకొల్పుదామని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం.